ప్రభువునందు ప్రియమైన విశ్వవాణి సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో శుభములు. ప్రియులారా, ఈరోజు ప్రత్యేకంగా ఆదికాండం 18వ అధ్యాయంలో నుండి కొన్ని విషయాలను మనం ధ్యానించుకుంటాం. తలలు వంచినట్లయితే ప్రార్థనతో ఈ దిన ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, దయగలిగిన రాజా, నీకే స్తోత్రము నాయన. తండ్రి, మా అనుదిన జీవితంలో నీ వాక్యమే మాకు ఆధారం ప్రభువా. నీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శిస్తూ మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తూ ఉన్న విధానం అంతటిని బట్టి నీకే స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాం నాయన. మీ నామాన్ని మహిమపరుచుకోవటానికి మెడల మీరు కలిగి ఉన్న గొప్ప ప్రణాళికను బట్టి నిండు హృదయంతో కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ దినవాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుమని నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆదికాండం 18వ అధ్యాయము 1వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. ఇక్కడ అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, దేవుడే అబ్రహామును దర్శించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనకు బాగా తెలుసు, ఆదికాండం 12వ అధ్యాయము 1వ వచనం నుంచి మరి దేవుడు ఆయనను దర్శిస్తూ ఆయనతో నిబంధనను కుదుర్చుకొని ఆయనను ఆశీర్వదిస్తాను అనేటువంటి ఆ గొప్ప వాగ్దానం ఆయన పట్లను, ఆయన తర్వాతి తరాల వారి పట్లను ఆయన కలిగి ఉన్న గొప్ప ప్రణాళికను గుర్తు చేస్తూ వస్తున్నాడు. ఇక్కడ ఈ 18వ అధ్యాయంకి వచ్చేసరికి యెహోవా అతనికి కనబడెను అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏ రీతిగా మనల్ని దర్శిస్తాడు, ఏ రీతిగా మన పట్ల ఆయన ప్రణాళికలను నెరవేర్చుకోవాలనుకుంటాడు, ఆయనకు బాహాటంగా తెలుసు. ఈ సమయంలో కూడా ఒక ప్రత్యేకమైన విషయంలో వారు అక్కడికి వచ్చినట్లుగా మనం చూస్తాం. 2వ వచనంలో చూస్తే, అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి నేల మట్టుకు వంగి అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటున్నాం. అబ్రహాము అద్భుతమైనటువంటి జీవితంలో మనం గమనించినట్లయితే ఆయన ఎంతో వినయ భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. ఎప్పుడైతే 3 మనుషులు కనబడ్డారో, దేవుణ్ణి చూశాడో, అక్కడ ఆయన ఆ పరిస్థితులన్నిటినీ గమనించి ఆయన చేసిన పని ఏంటంటే పరిగెత్తుకుంటూ వెళ్ళాడంట. ఆయనకున్నటువంటి ఆతృత, ఆయనకున్నటువంటి ఆశ మరి ఎంత గొప్పది అని అంటే, ఏం చెప్పబోతున్నాడో దేవుడు, నా దగ్గరికే వచ్చాడు అనేసి తనకు ఆనందం, అమితానందం కలిగినటువంటి వ్యక్తిగా అబ్రహామును మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాముకున్న ఒక గొప్ప మనసు ఏంటంటే తగ్గింపు కలిగినటువంటి మనసు. ఎప్పుడైతే వారిని చూశాడో నేల మట్టుకు వంగాడట. అంటే తన యొక్క విధేయత ఎంతగా ఉందో మనం గమనించవచ్చు అన్నమాట. అబ్రహాం విశ్వాసం మాత్రమే కాదు, మరి విధేయత కలిగినటువంటి వ్యక్తిగా కూడా మనకి ఇక్కడ కనబడుతూ ఉంటున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో మనం గమనించినట్లయితే అబ్రహాము వారితో మాట్లాడుతూ అంటున్నటువంటి మాట ఏంటంటే, అయ్యా, నా దగ్గరికి వచ్చారయ్యా, కాళ్ళు కడుక్కోండి, మీరు కొంచెం విశ్రాంతి, అలసట తీర్చుకోండి అని చెప్పి వారికి ఆతిథ్యం చేయటానికి అన్ని ఏర్పాట్లను చేస్తూ ఉంటున్నాడు. ఏమైనా దేవుని బిడ్డలారా, అందుకే దేవుని వాక్యంలో తెలియజేయబడుతున్న మాట ఏమిటనంటే, ఆతిథ్యము చేయ మరువకుడి అంటూ తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం చేస్తారు అనేటువంటి మాట చెప్తూ ఉంటారు. అంటే దేవుడు మనకు అనుగ్రహించిన దాంట్లో, మనకున్న దాంట్లో కొంత ఇతరులకు సహాయపడడం, ఇతరుల ఆకలిని తీర్చడం, అవసరతలు తీర్చడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఒక ధనవంతుడిగా ఉన్నాడు అంటే, ధన సమృద్ధి కలిగి ఉన్నాడు అంటే, ఆ వ్యక్తి ఇతరులు అక్కర్లలో ఉన్న వారికి సహాయపడే వ్యక్తిగా ఉండాలి. అంతేకాదు అక్కర్లలో ఉన్నటువంటి వారి ఆకలిని తీర్చేవాడుగా కూడా ఉండాలి అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహాము ఇక్కడ చేస్తున్నటువంటి ఒక మంచి పని ఏమిటి అని అంటే, ఆతిథ్యం చేయడం మొదలుపెట్టాడు. వారిని పరామర్శించాడు,
వారికి కావాల్సినవన్నీ కూడా ఇచ్చాడు. ఈరోజు కూడా సౌరా ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడి ప్రాంత ప్రజలందరూ కూడా ఏ విధంగా ఉంటారంటే, దైవ సేవకులు ఎవరు వచ్చినప్పటికీ వారు వెంటనే వారిని పరిగెత్తుకుంటూ వస్తారు. కొన్నిసార్లు కొండల మీదకి తీసుకెళ్ళటానికి కిందికి వచ్చి కొండల మీదకి మనుషుల్ని ఒకవేళ నడవలేని స్థితిలో ఉంటే చేతుల్లో మోసుకుంటూ వెళ్తారు. లేకుంటే వారికి ఉన్నటువంటి ఆ యొక్క సదుపాయాలను బట్టి వారు పైకి తీసుకెళ్ళటానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాదు ఆ కొండ ప్రాంతాల్లో సైతం భోజనం సిద్ధపరిచి వారు ఎంతగానో మర్యాద చేస్తూ ఉంటారు. వీటన్నిటికి గల కారణాన్ని మనం గమనించినట్లయితే దేవుడు పెట్టినటువంటి మనసు. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు వారి యొక్క ప్రేమ, వారి యొక్క పరిస్థితులు చూసినప్పుడు వారి కొరకు ఏమైనా చేయాలన్నట్లుగానే ఆశపడుతుందన్నమాట. విశ్వవాణి ద్వారా మనం చేయగలిగినటువంటి గొప్ప పని ఏంటో తెలుసా? వారికి సువార్త ప్రకటించడం జరిగింది. అనాగరికులుగా ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని ప్రేమించి వారితో కలిసి పనిచేస్తూ వారిని ఈరోజు నాగరికత వైపు నడిపిస్తూ ఈరోజు ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వచ్చే విధంగా దేవుడు వారిని ఆశీర్వదించాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇలాంటి పనులు చేయాల్సిందే. అంటే ఇక్కడ అబ్రహాము తన భార్య, తన దగ్గర ఉన్న పనివారు, పరివారం అంతా కూడా ఆతిథ్యం చేయటానికి ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో నిమగ్నమై ఉన్నారు. వారి యొక్క ఆతిథ్యం తీసుకుంటూ ఉంటుండగా ఆ ఆతిథ్యం పొందుకున్నటువంటి వీరు వారిని ఒట్టిగా వదిలేయలే. అబ్రహాంకు అప్పటికి సంతానం లేదు. వాగ్దాన పుత్రుడు దేవుడు వాగ్దానం చేశాడు, కానీ ఇంతవరకు సంభవించలేదు. అయితే అక్కడ వీరు ఆతిథ్యం పొందుకున్న పిదప వారితో మాట్లాడుతూ ఉన్న మాట ఏమిటంటే, వచ్చే ఏటికి నీ భార్య అయినటువంటి శారాకి నేను ఇవ్వబోతున్నాను, వచ్చే ఏటికి ఇది ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పాడు. అప్పుడు ఆదికాండము 18వ అధ్యాయము 12వ వచనము, శారా నేను బలము ఊడిగిన దాననైన తర్వాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడును వృద్ధుడయ్యున్నాడు గదా అని తనలో నవ్వుకొనెను. అంటే ఇది ఎలా సాధ్యము అనేది శారా యొక్క మనస్తత్వం. శారా అనుకుంటుంది, మేము బలహీనులం అయిపోయాం, బలహీనతలో ఉన్నాం, ఇది ఎలా సాధ్యము అని అన్నప్పుడు 14వ వచనంలో ప్రభు మాట్లాడుతూ అంటున్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా అని అంటున్నాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డ, దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. అందుకే మనము ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి కష్ట పరిస్థితుల్లో ఉన్నా, నిరాశలో ఉన్నా, నిస్పృహలో ఉన్నా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మాట ఇచ్చాడు అంటే ఆ మాట ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఇది మనం నమ్మాలి. అందుకే ఇక్కడ అసాధ్యమైనటువంటి కార్యాన్ని దేవుడు సుసాధ్యంగా మారుస్తున్నాడు. చాలా మంది గర్భఫలం లేకపోయేసరికి మా జీవితమే అయిపోయింది, ప్రయోజనం ఏంటి మాకు అనేసి వాళ్ళు ఈ మాటలు అంటున్నారు, ఆ మాటలు అంటున్నారు, ఈ అవమానం భరించలేకపోతున్నాం అని చాలా కృంగిపోతూ ఉంటారు. 99 సంవత్సరాల వయసులో అబ్రహామును దర్శించి దేవుడు ఇస్తున్నటువంటి గొప్ప వాగ్దానం మామూలు వాగ్దానం, నెరవేర్చబడినటువంటి వాగ్దానం ఇది. 99 సంవత్సరాలు దానికి మేము వెయిట్ చేయాలా అండి అని కొంతమంది అంటూ ఉంటారు. 99 సంవత్సరాలు మేము బ్రతుకుతామా అండి కొంతమంది అంటుంటారు. ప్రియమైన దేవుని బిడ్డ, 99 సంవత్సరాలు లేకుంటే ఇంత వయసు అనేది పరిమితి కాదు. కానీ దేవుని యొక్క అనంతమైన ప్రణాళికలో దేవుడు ఏ వయస్సులోనైనా ఇవ్వగలడు అని నిర్ధారణ చేస్తూ ఇక్కడ మన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. వచ్చినటువంటి వారికి ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. ఆ తదుపరి వాగ్దానం కూడా పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, వీరి ద్వారా ఆతిథ్యం పొందుకున్న తర్వాత అబ్రహాము దగ్గర ఏమి దాచకూడదు అని ఏ పని నిమిత్తమై వారు వచ్చారో ఆ పనిని అబ్రహాముకు తెలియజేస్తూ ఉంటున్నారు. ఆదికాండము 18వ అధ్యాయము 17వ వచనంలో అంటున్నాడు, అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా, అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. గొప్ప జనమగును అని అంటున్నాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్య కాలంలో
జరుగుతున్న పరిణామాలను బట్టి ఇశ్రాయేలీయులు గట్టిగా విశ్వసిస్తుంది ఏంటంటే, మాకు అబ్రహామునకు ఇచ్చినటువంటి వాగ్దానం మా ముందుంది అని మాట్లాడుతున్నారు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు అన్నమాట. వాగ్దానం చేసినటువంటి వాడు మాట తప్పేవాడు కాదు అనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా వారు అంటున్న మాట ఏంటంటే, మా దేవుడు అనే దానికంటే సృష్టికర్త మా పక్షాన ఉన్నాడు, వాగ్దానం చేశాడు గనుక మేము అపజయం పాలు కాము, మేము విజయోత్సవంతోనే ఉంటాము అనేటువంటి మాటలు మాట్లాడుతుంటారు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మనకు విజయం వెంబడి విజయము ఆపాదించబడుతుంది. అదే దేవుని యొక్క అనంతమైన ప్రణాళిక. అయితే ఇక్కడ సందర్భం ఏంటంటే, వీరు సొదొమ గొమొరాని నాశనం చేయడానికి వెళ్తున్నాము అనేటువంటి సత్యాన్ని వారికి బయలుపరిచారు. అప్పుడు అబ్రహాము చింతలో పడిపోయాడు. 50 మంది నీతిమంతులుంటే సొదొమ గొమొరా నాశనం చేయకుండా వదిలిపెడతామంటున్నారు. తర్వాత ఒకవేళ 5 తక్కువైతే, ఇంకా ఒకవేళ 5 తక్కువైతే, అలా బేరం ఆడుతూ వచ్చింది ఎక్కడికంటే 10 మంది దగ్గరికి వచ్చారు. ఒకరోజు దైవజనులు మూర్తయ్య గారు మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, దేవుని దగ్గరికి వచ్చేటప్పుడంట మనం మొహమాట పడకూడదంట. నువ్వు ఏమి కావాలనుకుంటున్నావో అది దేవునితో ఖచ్చితంగా అడగాలి. దేవుని అడిగితే ఖచ్చితంగా దేవుడు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. అయితే అబ్రహాం 10 మంది దగ్గరికి వచ్చి ఆగిపోయేసరికి ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, ఒక్కరున్నా కూడా రక్షిస్తావా ప్రభు అని అడిగింటే సొదొమ గొమొరా పట్టణం నాశనం కాకుండా ఉండేది అని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కరు ఉన్నా కూడా దేవుడు రక్షించగలడు. ఈరోజు మనం రక్షింపబడటానికి గల కారణం ఏంటో తెలుసా? సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన శరీరధారిగా ఈ లోకానికి రావడానికి ఆయన తీసుకున్నటువంటి తీర్మానం. ఆ తర్వాత 21వ అధ్యాయంలో అబ్రహామునకు సంతానం కలుగజేస్తాడు. ఇస్సాకును బహుమానంగా ఆయనకి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఆ ఇస్సాకును అర్పించడానికి కూడా అబ్రహాము వెనుకాడలే 22వ అధ్యాయంలో. ఈ రీతిగా ఇవన్నీ చూసినప్పుడు దేవుడే ఒక దినాన అబ్రహాము వంశములో నుండి, లేకుంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో చెప్పినట్లుగా అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అనేటువంటి దాంట్లో ప్రభువైన యేసుక్రీస్తు జన్మించడం, తద్వారా ఆ రక్షకుని ద్వారా మన అందరి పాపాల కొరకు ప్రాయశ్చిత్తం జరగడం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క అనంతమైన ప్రణాళిక ఏమిటనంటే, ఒక పాపి రక్షింపబడితే పరలోకంలో గొప్ప సంతోషం కలుగుతుందంట. అంటే ఒక్కరు సొదొమ గొమొరాలో ఉంటే కూడా ఆ ఒక్కరిని బట్టి వేడుకునేవారు కావాలి. ఈరోజు ఒక పాపి పశ్చాత్తాప హృదయంతో ప్రభువా నేను పాపిని అని గనుక ఆ వ్యక్తి వస్తే ఖచ్చితంగా క్షమించగలుగుతాడు. అందుకే మనల్ని రక్షించుకొని రక్షింపబడినటువంటి మన జీవితాల ద్వారా ప్రభు ఆశిస్తున్నది, మన ద్వారా ఇతరులు రక్షింపబడాలి. యూదా పత్రికలో అంటాడు, అగ్నిలో నుండి లాగినట్లుగా కొందరిని లాగాలి అని అంటుంటాడు. నా కొరకు నా ప్రభు మరణించాడు గనుక ఇక మీదట నాకు శిక్ష లేదు అనేటువంటి విశ్వాసంలో ఉండి ముందుకు సాగాలనేది ప్రభు యొక్క ఉద్దేశమై ఉంటుంది. అందుకే ప్రభువును అంగీకరించిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత మనకు శిక్ష లేదు అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. మన శిక్షను భరించటానికి ఆయన శరీరధారిగా వచ్చాడు, మనకు రక్షణను మనకు కలుగజేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను రక్షించుకోవడానికి, నిన్ను నన్ను ఆ యొక్క నరక శిక్ష నుంచి విడుదల కలిగించటానికి అంతగా ఆయన త్యాగం చేసి ప్రాణం పెడితే ఈరోజు మనం ఎలాగున్నాం? ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, విశ్వాన్ని ఈ పరిచర్య కొనసాగటానికి గల ఒకే ఒక కారణం ఏంటంటే, ప్రభు విశ్వానికి ఇచ్చినటువంటి దర్శనం. ఆయన నామం మెరుగని ప్రజలకు స్వార్థ ప్రకటించడానికి దేవుడు విశ్వవాణిని ఏర్పాటు చేసుకున్నాడు. మారుమూల గ్రామాల్లో, మారుమూల ప్రాంతాల్లో, ప్రభుని ఎరగనటువంటి స్థితిలో, దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారికి రేడియోను సాధనంగా ఇచ్చి ఆ రేడియో ద్వారా వచ్చినటువంటి స్పందనను బట్టి ఎవరు సేవ చేయనటువంటి ప్రాంతాలలో సేవ చేయటానికి దేవుడు అనుకూలతనిచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒక మిషనరీ ఉద్యమంగా ప్రారంభించబడిన ఈ పరిచర్య అనేకులకు దీవెనకరంగా ఉండాలి అంటే
ఆనాడు అబ్రహాం 50 నుండి 10కి వచ్చాడు. కానీ ప్రభు కోరుతుంది ఏంటో తెలుసా? ఒక్కరి నుండి పైకి వెళ్ళమంటున్నాడు. ఒక వ్యక్తి మారు మనసు పొందటానికి ప్రయాసపడాలని కోరుతుంటున్నాడు. ఒక గ్రామము రక్షింపబడటానికి ఒక గ్రామాన్ని దత్తత తీసుకోమంటున్నాడు. దేవుడు సామర్థ్యం ఇస్తే గనుక డబ్బు కంటే ముఖ్యం ప్రార్థన. దేవుని అడిగితే ఆయన కాదనే దేవుడు కాదు. ఆయన యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని అంటున్నాడు. మొట్టమొదటిదిగా ప్రార్థన అయితే, రెండవదిగా సువార్త ప్రకటించేటువంటి ఈ గొప్ప ఉద్యమంలో పాలి భాగస్తులు కలిగి ఉండాలనేది దేవుడు ఆశపడతా ఉంటున్నాడు. ఈ పరిచర్య అనేకుల యొక్క ప్రార్థన జీవితాన్ని బట్టి ఇవన్నీ జరుగుతున్నాయనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. రెండవదిగా గమనిస్తే, ఆర్థికంగా ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని ఓ గ్రామాన్ని పోషించగలిగితే మీ సామర్థ్యాన్ని బట్టి 1 కావచ్చు, 2 కావచ్చు, ఒక 5 గ్రామాలు తీసుకొని ప్రభు యొక్క సేవలో మనం సహకారులుగా ఉంటే అనేక మందికి దీవింపబడినటువంటి స్థితి వస్తుంది. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, నీకే స్తోత్రం నాయన. అబ్రహాము జీవితంలో ఎన్నో అద్భుతమైన కార్యాలను మేము చూస్తున్నాం తండ్రి. అబ్రహామును బట్టి ప్రపంచ దేశాలన్నిటినీ ఆశీర్వదించాలని మీరు ఇష్టపడుతున్న దేవుడు నాయన. నీకే స్తోత్రం నాయన. ఎంతోమంది చీకటిలో జీవిస్తున్నారయ్యా, ఎంతోమంది వ్యసనాలతో ఉంటున్నారయ్యా నాయన. మా ఇళ్లలోనే అనేకమైనటువంటి పరిస్థితులు మేము చూస్తున్నాం ప్రభువా. అందరూ అంతటా రక్షింపబడటానికి ఘోరమైన శిలువ మరణం పొంది మాకు ఇచ్చిన ఈ గొప్ప రక్షణను బట్టి నీకే నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ, నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం వాక్యం విన్న బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్.